బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 91555156. మీ యొక్క స్కిల్స్ కానీ ఒకటి కాదు రెండు కాదు, నేను స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఇలా బోలెడన్ని ఉన్నాయి. అసలు ఈ కళారంగం వైపు రావాలనే ఆలోచన ఎప్పుడు మొదలైంది? అంటే చిన్నప్పుడే కళారంగం నాకు కళాకారుడిగా నాలో స్కిల్స్ ఉండేది నేను గమనించుకున్న తర్వాత స్కూల్ ఏజ్ అండ్ కాలేజ్ ఏజ్లో ఖమ్మంలో చదువుకున్నాను నేను. అప్పుడే గమనించిన తర్వాత విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్ డాక్టర్ నేరళ్ళ వేణుమాధవ్ గారు మా ఖమ్మం గవర్నమెంట్ కాలేజ్ ఎస్ఆర్ఎన్ విజయనగర్ కళాశాల ప్రోగ్రామ్ చేయడానికి వచ్చారు. వారి ప్రోగ్రామ్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా మారిపోయాను. ఓకే, మారిపోయిన తర్వాత వారిని కలవగానే బాగా నాకు కొన్ని అంశాలు చెప్పి వినిపించాను. నేను ప్రోగ్రామ్స్ వినిపించిన తర్వాత ఆయనకు నేను వినిపించిన మొదటి అంశం చెప్తా. అంటే ఆయన ఏమి వినిపించారు, నాకు ఏం చెప్పారు, తర్వాత చాలా సలహాలు ఇచ్చారు. అన్ని చెప్పడం వీలు పడదు. ఒకేసారి 3 శబ్దాలు చేయటం. ఒకటేసారి 3 శబ్దాలు ఒకేసారి గొంతు. ఎస్. ఓకే. ఉదాహరణ ట్రైను, మోటార్ సైకిల్, జట్కా. అంటే ట్రైన్ ఏమో పట్టాల మీద వెళ్తుంది, రోడ్డు మీద జట్కా వెళ్తుంది, ఎట్ ది సేమ్ టైం మోటార్ సైకిల్. ఈ 3 ఒకేసారి వెళ్ళినప్పుడు 3 శబ్దాలు ఒకేసారి అనుకరించవచ్చు. ఆయన అప్పుడు ఆయన ముందే ఏం చెప్పారంటే, నాయన ఇలా చెప్పే ముందు స్టోరీ అల్లుకో, ఇది అని చెప్తే అట్లా కాదు, రైల్లో ఒకళ్ళు వెళ్తున్నారు, గుర్రం మీద ఒకళ్ళు వెళ్తున్నారు, మోటార్ సైకిల్ మీద ఒకళ్ళు వెళ్తున్నారు అని వాళ్ళ పాత్రలను క్రియేట్ చేసుకొని చెప్తే అప్పుడు ఆ పాత్రల మీద దృష్టి పడుతుంది, 3 సౌండ్స్ కూడా వింటారని సలహా ఇచ్చారు నాకు. ఓకే. వరంగల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన ప్రకారం ట్రైన్లో హీరోయిన్ వెళ్తుంది. ట్రైన్ సౌండ్. ట్రైన్ అనగా సాధారణంగా బొగ్గింజనే ఎక్కువగా కనిపిస్తాడు. ట్రైన్లో హీరోయిన్ వెళ్తుంది. హీరోయిన్ ఎత్తుకలు కిడ్నాప్ చేయాలని చెప్పేసి విలన్ ప్రకాష్ రాజ్ ఏం చేస్తాడు, మోటార్ సైకిల్ వెంట పడతాడు. ఈ మోటార్ సైకిల్ రైలు కలుసుకుంటుంది. అప్పుడు ఎట్ ఐటమ్ 2 సౌండ్స్, రైలు మోటార్ సైకిల్ ఎట్ ఐటమ్ 2 సౌండ్స్. ఎట్ ఐటమ్ 2 సౌండ్స్. ఇంతలో హీరో మహేష్ బాబు హీరోయిన్ రక్షించాలి ప్రకాష్ రాజ్ భార్య నుంచి అని జట్కమే బయలుదేరతాడు. ఈ జట్కా వెళ్ళి ఆ రైలు మోటార్ సైకిల్ కలుసుకుంటుంది. కెమెరా యాంగిల్ చూసుకుంటే ట్రైన్లో హీరోయిన్, బయట ప్రకాష్ రాజ్ పక్క మోటార్ సైకిల్ ఫాలో అవుతుంటాడు, జట్కమే మహేష్ బాబు. ఈ 3 సౌండ్లు ఒకేసారి, ట్రైన్, మోటార్ సైకిల్, గుర్రపు టాంగా. ఇలా 3 సౌండ్లు ఒకేసారి అనుకరించుకోవచ్చు. గురువు గారికి నేను ఫస్ట్ విడిగా ఐటమ్స్ చెప్పా, కానీ స్టోరీ అల్లుకో అని చెప్పారు. ఓకే. అవి ఎలా అనుకరించారనేది కూడా చాలా మంది సందేహం వస్తుంది. ఎట్ ఏ టైం గొంతు నుంచి మోటార్ సైకిల్ సాంగ్, ఇక్కడ నుంచి చీక్స్ అండ్ లిప్స్ నుంచి మామూలుగా ట్రైన్ ఇలా చేస్తారు, కానీ ఈ 3 సౌండ్లు అప్పుడు ఇలా చేస్తే ఇది పట్టుపోతుంది. అందుకోసం ఇలా చీక్స్ అండ్ లిప్స్ నుంచి ట్రైన్ ఇలా చెయ్యి ఇలా అడ్డు పెట్టుకోవడం ఆంతర్యం ఏమి ఉండదు. ఓకే. అంటే ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ కనిపించకుండా ఉండడం కోసం. ఓకే. ఈ చీక్స్ లిప్స్ వేరు, గొంతు వేరు. టంగ్, నాలుక ఫ్రీగా ఉంది. ఈ 3 వేరు కదా. ఈ 3 వేరు అవయవాలు కదా, ఉపవయవాలు. ఈ ఉపవయవాలు వేరు కాబట్టి ఈ 3 కలిపి కూడా చేయొచ్చు. ఇలా 3 వేరుగా ప్రాక్టీస్ చేసి తర్వాత కలిపేస్తే వస్తుంది. మా గురువు గారికి వందనాలు, వేణుమాధవ్ గారికి, మహనీయుడికి. ఆ తర్వాత ఆయన చాలా తరఫీ ఇచ్చారు, చాలా చెప్పారు, చాలా ముందుకు తీసుకెళ్లారు గురువు. అదేవిధంగా యానిమల్స్, సరదాగా జంతువులు వాటి భాష వాటికి ఉంటుంది, కానీ వాటి భాషని మనం అనుకూలంగా తీసుకొని మిమిక్రీలో మార్చుకుంటే రకరకాలుగా హావభావాలు వాటికి ఉంటాయి కదా. కుక్కలు ఇంగ్లీష్ మాట్లాడతాయి. ఒకసారి హైదరాబాద్ సికింద్రాబాద్ కుక్క వెళ్ళింది. సికింద్రాబాద్ కుక్కలకు బాగా ఇంగ్లీష్ వచ్చు. ఓకే. అక్కడ కుక్క ఏం చేస్తుంది, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో గో అంటుంది. హైదరాబాద్ కుక్క సికింద్రాబాద్ వెళ్ళగానే సికింద్రాబాద్ కుక్క ఏం చేస్తుంది, గో వెళ్ళిపో ఇక్కడ ఎందుకు వచ్చావు. వాటికి ఏరియాలు ఉంటాయి, సహించలేదు. ఇక్కడ ఉన్న కుక్క కోపం వచ్చింది, కొంచెం మెచ్యూరిటీ అనమాట. నేను అక్కడికి ఎందుకు రాకూడదు, ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి, వై అని అడుగుద్ది. సికింద్రాబాద్ కుక్క హైదరాబాద్ కుక్కని గో అంది. హైదరాబాద్ కుక్క అడుగుతుంది ఎందుకు వెళ్ళాలి, వై. కుక్కలు ఇంగ్లీష్ మాట్లాడతాయి, పిల్లిలు హిందీ మాట్లాడతాయి. సాధారణంగా పిల్లిలు మనం ఏమనుకుంటాం, మ్యావ్ 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 అని అరుస్తాయి అనుకుంటాం. మ్యావ్ మ్యావ్ కాదు, నేను ఇంట్లోకి రావచ్చా, పాలు తాగొచ్చా అని అడగటం కోసం ఇంట్లోకి రావనా అమ్మాయి, కోడి కూడా హిందీ మాట్లాడుతుంది.
కొత్తగా కోడి గుడ్డు పెట్టాలి, అనుభవం లేదు. అనుభవం ఉన్న కోడి, పెద్ద కోడి దగ్గరికి వెళ్ళి ఏమి అత్త గుడ్డు ఎక్కడా పెట్టాలి, కహా 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 అని హిందీలో అవుతుంది. కహా కహా అని కష్టపడి గుడ్డు పెట్టింది. గుడ్డు పెట్టాక ఇంటి ఆసామిని పిలుస్తుంది. ఓ ఇంటి ఆసామి గుడ్డు పెట్టాను తీసుకెళ్ళి వండుకొని తిని చెప్తాను. అంటే గుడ్డు పెట్టాక అరుస్తుంది, వండుకొని తినమని చెప్తుంది. ఇలా అరుపులు బట్టి మన భాషగా మార్చుకొని సరదాగా మిమిక్రీ చెప్తే ఆ యానిమల్స్ సౌండ్ వాళ్ళు వాటి గొంతులు వింటారు, భాష కలిపాం కాబట్టి సరదా నవ్వుకుంటారు. ఇలా కొన్ని మెళుకుల ద్వారా ముందుకు పోతే ఎన్నో ఐటమ్స్ చేసుకోవచ్చు. ఆ రూట్లో వచ్చి మా గురువు గారికి మరోసారి వందనాలు, వేణుమాధవ్ గారికి, డాక్టర్ వేణుమాధవ్ గారికి. నైస్ సార్. ఏంటంటే నార్మల్గా చేయడం ఒక ఎత్తు అయితే దాని వెనకాల ఒక స్టోరీ అల్లుకుంటే ప్రేక్షకులకు కూడా ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ క్రియేట్ అవుతుంది. అది మీరు మీ గురువు గారు మీ దగ్గర నుంచి మీరు నేర్చుకునేది బాగా సూపర్గా వచ్చింది సార్. అండ్ వెంట్రుకలాక్విస్ట్గా మీరైతే సో మిమిక్రీ నుంచి ఇట్లా వెంట్రుకలాక్విస్ట్గా మారడానికి వెంట్రిలాక్విస్ట్, అది నిజంగా అది ఒక ట్విస్టింగ్ పదం సార్. అంటే గుర్తు మారిపోయింది కదా, అందువల్ల మిమిక్రీ ఆర్టిస్ట్ అందరూ మాట్లాడే బొమ్మ తీసుకుని వెంట్రిలాక్విస్ట్ గా మారిపోతారు. వెంట్రిలాక్విజం అంటారు, వెంట్రిలాక్విస్ట్ గా మారిపోతారు. ఇది ఏంటంటే మన నమో వెంకటేశ సినిమాలో వెంకటేష్ గారు చేస్తారనమాట. సో అట్లా ఇంకా బాగా ఇప్పుడున్న వాళ్ళకి బాగా రీచ్ అయింది అనమాట. సో వాళ్ళ వల్ల అవును, ఇది కథ కాదు కమల్ హాసన్ గారి వల్ల, వెంకటేష్ గారి వల్ల. అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఒక సినిమాలో బొమ్మ పట్టుకుంటారు, జస్ట్ ఒక పాటలో. అది కూడా వరప్రసాద్ గారే ఆ బొమ్మ తీసుకొచ్చి ఇచ్చారు. అలా సినిమాల్లో కూడా బొమ్మలు పెట్లు రావటం మూలంగా కొంచెం ఈ ఫోకస్ అయ్యి ఇతర కళాకారులు కూడా కొంచెం మెరుగ్గా ఉంటుంది సార్. ఒకప్పుడు అయితే ఇలాంటి ప్రదర్శనలు అనేది కూడా మనం ఎక్కడ చాలా చూస్తూ ఉన్నాము, అండ్ ఆదరణ కూడా బాగుండేది. కాకపోతే ఇప్పుడు ఎలా ఉంది సార్ ఆదరణ అనేది? అంటే ఆర్టిస్టులు పెరిగారు, ఎక్కువ టాలెంట్ ఉన్న వారికి ఎక్కువ అవకాశాలు, ఫోకస్ అయిన వారికి ఎక్కువ అవకాశాలు వస్తాయి. టాలెంట్ ఉన్నా తక్కువ ఉన్నా ఎంత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఫోకస్ కాకపోతే కష్టం. ఫోకస్ అంటే మెయిన్గా అందరికీ తెలియాలి కదా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్టిస్ట్కి ఉండాలి. నాట్ ఓన్లీ ఆర్టిస్ట్, అది ఏ వర్క్ చేయదలసిన కమ్యూనికేషన్, ఒక షాప్ పెట్టాలంటే అందరికీ తెలియాలి కదా, అంటే ఆర్టిస్ట్ కూడా తెలియాలి కదా. అందువల్ల వాళ్ళు విజిటింగ్ కార్డ్స్ కావచ్చు, ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాల ద్వారా కావచ్చు, లేదా ఒకరితో సంప్రదించడం ద్వారా కావచ్చు, ఇతర ఆర్టిస్టులు అనుసంధానం పెట్టుకోవడం ద్వారా కావచ్చు, మర్యాద మంచి నేర్చుకున్న ముందు బాగా మాట్లాడి ఎదుటి వారికి మర్యాద ఇస్తే తర్వాత వాళ్ళు ప్రోత్సహిస్తారు. తద్వారా చాలా మంది వెలుగుకి వచ్చే అవకాశం ఉంది. బట్ ఈ వెలుగుకి ఎంతమంది వస్తున్నారు, రాని వాళ్ళు అంతమంది ఉన్నారు. ప్రోత్సాహం అనేది ఈ రోజుల్లో అంత ఈజీగా లేదు. బట్ స్కిల్ ఎక్కువ ఉన్న వారికి, ప్రచారం ఎక్కువ ఉన్న వారికి మాత్రం అవకాశాలు ఉంటాయి. మేము కొంచెం పాత తరం వాళ్ళం కాబట్టి, ఆల్రెడీ పేరు వచ్చి ఉన్నది కాబట్టి కొనసాగింపు ఉంది మాకు. కొత్తగా వచ్చే కుర్రవాళ్ళు ఇంకా బాగా చేస్తారు, కొత్త ఐటమ్స్, లేటెస్ట్ ఐటమ్స్. వాళ్ళకు బాగా చేస్తున్నప్పుడు కూడా అవకాశాలు మాత్రం తక్కువగానే ఉన్నాయి. వాళ్ళకు కూడా అవకాశాలు రావాలని నేను కోరుకుంటాను. నా వరకు నేను మాత్రం అవకాశాలు ఇప్పిస్తూనే ఉంటాను. అయితే ఎక్కడ కొత్త ఆర్టిస్ట్ కనపడ్డా నేను వారిని వెలుడు తీయడానికి మాత్రం దాదాపు నేను యూత్కు యంగ్ ఉన్నప్పటి నుంచి అలా ఒక నాకు అలవాటు. ఏంటంటే మీరు గురువుగారి దగ్గర మీరు ఎలా నేర్చుకున్నారో, ఎంత ఫ్రీగా నేర్చుకున్నారో, అలాగే మీరు కూడా ఒక శిక్షణ ఇచ్చి సుమారు 200 మంది శిష్యులను కూడా తయారు చేసుకున్నారు.